ఈనాడు హోమ్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. దాన్ని ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. యూత్ బిజినెస్ వైపు వెళ్ళే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్టోరీ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. అయితే డైరీ ఇండస్ట్రీ 2 కోట్ల జీతం వదిలి పాల వ్యాపారం. చూసారా, 2 కోట్ల రూపాయల జీతం వదిలి పాల వ్యాపారం చేస్తున్నాడంట ఈ ఫ్రెండ్. అయితే ఈ స్టోరీలోకి వెళ్తే అతడు చిన్ననాటి నుంచి కలలు కన్న కొలువులో ఉన్నాడు. చక్కగా ఏడాదికి 2.2 కోట్ల జీతం. అంతా బాగుంది అనుకున్న సమయంలో కుటుంబ పరిస్థితులు తలక్రిందులయ్యాయి. రకరకాల సమస్యలతో ఊరి జనం తన కుటుంబాన్ని దూరం పెట్టారు. అది తట్టుకోలేడు అతడు. ఎక్కడో కాదు, సొంత ఊళ్ళోనే తనేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు. ఉన్న ఉద్యోగం వదిలి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అంతకంటే ఎక్కువ సంపాదించే స్థాయికి ఎదిగాడు. అంటే స్వల్ప కాలంలోనే అతను సంపాదించిన దానికంటే మరీ ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడంట. ఆ స్థాయికి వచ్చేసిందంట. ఇది ఎక్కడో కాదు, అతని పేరు తాటిపర్తి సతీష్ రావు. ఆయనది ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెల్తుర్తిపల్లి గ్రామం. వ్యవసాయాధారిత కుటుంబం. సతీష్ రావు చిన్నతనంలో తల్లిదండ్రులు వ్యవసాయంలో సరిగా దిగుబడులు రాక పూర్తిగా నష్టపోయారు. అయినా 3 పిల్లల చదువును ఏనాడు ఆపలేదు. సతీష్ భూపాలపల్లి జిల్లా గణాపురం మండలం కేంద్రంలో 10వ తరగతి పూర్తి చేశాడు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ అనంతరం వరంగల్లో ఎన్ఐటిలో ఎంఎస్సి చేశాడు. చూడండి, ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఏ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళే హయ్యెస్ట్ పొజిషన్ పోయినట్టుగా నేను చాలా వార్తలు చదివాను, చాలా న్యూస్లో చదివాను. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషను పారాయణ, గారాయణ, సారాయణ లాంటి కాలేజీలో చదివి ఈ రేంజ్కి వెళ్ళింది చాలా తక్కువ మంది నేను చూస్తున్నాను. అయితే ఆ పైన అమెరికాలో మాస్టర్ చేసేందుకు స్కాలర్షిప్తో సహా సీటు రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడే ఫైజర్ కంపెనీలో స్టాటికల్ ప్రోగ్రామ్ ఉద్యోగం సాధించాడు. తొలుత 8 లక్షలతో జీతం మొదలై ఆ తర్వాత పలు కంపెనీలు మారాడు. వేతనం పెరిగింది. అయినా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి తనకు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వడం కల. అదే సమయంలో గ్రామంలో వారి కుటుంబానికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఎలాగైనా ఊరిలోనే స్థిరపడి తలెత్తుకొని తిరగాలని అనుకున్నాడు. డైరీ పరిశ్రమల మధ్యలో మెలిగింది. దాంతో అమెరికాలో చాలా డైరీలను సందర్శించాడు. వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయానికి తన జీతం 2.2 కోట్లు. తోటి స్నేహితులు మంచి జీతం ఉంది, అక్కడే ఉండొచ్చు కదా అన్నారు. అయినా లక్ష్యాన్ని వీడలేదు. అది 2023లో ఊరికి వచ్చేసాడు. అప్పుడే మొదలైందంట. 2 నెలలు ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. ఈ సమయంలో తన డైరీ ఫామ్ ప్రాజెక్ట్ గురించి బ్యాంకులకు వెళ్ళి మేనేజర్ను వివరించేవాడు. అమెరికాలో కోట్ల జీతం వస్తుందంటున్నావు, ఇదంతా వదిలేసి ఇది సాధ్యమవుతుందా అన్నవారే ఎక్కువ. ఏముందండి, జనాలు ఈ రోజుల్లో వాళ్ళకి ఏమి తెలియదు. ఇలా తెలిసిన వాళ్ళు, కష్టపడాలనుకునే వాళ్ళకి బ్యాంకులు కానీ వీళ్ళు రుణ సంస్థలు 100 క్వశ్చన్స్ వేసి వాళ్ళకి ఆ వర్క్ చేయకుండా దాన్ని ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తారు. కానీ ఇతను అది సాధించాడు. ఇదంతా వదిలేసి ఇది సాధ్యమా అన్నవారే ఎక్కువ. ఇంకొందరైతే మీ ఇంట్లో వాళ్ళని తీసుకురా అని చెప్పేవారు. అయినా పట్టు వడదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. డబ్బుతో 22 ఎకరాల వ్యవసాయం. అప్పటికి డైరీ కోసం తన దగ్గర ఉన్న డబ్బుతో 22 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. చివరికి ఓ బ్యాంక్ తన ప్రాజెక్టును ఒప్పుకొని 4 కోట్లు రుణం మంజూరు చేసింది. 2024లో 4 ఎకరాలు 2 షెడ్ వేసి మొదట పంజాబ్ నుంచి 100 గేదెలు తీసుకొచ్చాడు. ప్రస్తుతం మరో 100 గేదెలు తీసుకురావడంతో వాటికి సంఖ్య 200కు చేరింది. డైరీ ఫామ్కు ఒక మేనేజర్, సూపర్వైజర్, 10 గేదెలకు ఒకరు చొప్పున మనుషులు ఏర్పాటు చేశాడు. ఎలాంటి యంత్రాలు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో పాలు తీస్తున్నాడు. రోజుకి 900 నుంచి 950 లీటర్ల పాలు వస్తున్నాయి. వాహ్, గ్రేట్. ఈ పాలను నేరుగా నేచర్ డైరీ ఫామ్ పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణాపురం, మంజునగర్, భూపాలపల్లిలో మొత్తం 4 అవుట్లెట్లు ఏర్పాటు చేసి విక్రమిస్తున్నాడు. డైరీ ఫామ్ అవుట్లెట్లలో
కలిసి మొత్తం 25 మంది పనిచేస్తున్నారు. మరో 25 మంది వరకు పాల ఉత్పత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. నెలకు 25 లక్షల వరకు వస్తుంది. సొంత వ్యాపారాలను చేయాలనుకునే యువతకు సతీష్ అనుభవం ఒక చక్కటి ఉదాహరణ. చూశారండి, నేను చెప్పాను కదా, వ్యవసాయము ప్లస్ వ్యవసాయం మీద వ్యవసాయ ఆధారిత బిజినెస్లో ఈ రోజుల్లో వీటికి ఉన్నంత క్రేజ్ దేనికి లేదండి. వాస్తవంగా చెప్పాలంటే మనము సాఫ్ట్వేర్ వేరు ఈ వేరు అంటుంటాం, కానీ ఆఖరికి మళ్ళీ అందరూ బ్యాక్ రావాల్సిందే. అదే వ్యవసాయం. వ్యవసాయంలో అనేక రకరకాల ఉత్పత్తులు, కమర్షియల్ పంటలు ఉన్నాయండి. కాబట్టి ఈ పంటలు మనం సరిగా వాటి మీద హోంవర్క్ చేసి సరి అయిన స్ట్రాటజీస్తో వెళ్తే ఈ వ్యవసాయ ఆధారిత కమర్షియల్ పంటలు ఉన్నాయి కదా, వాటి మీద వచ్చే లాభము ఇంకా మనకు తృప్తి ఉంటుంది. ఇంకా దీంతో పాటు అనేక మందికి మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఉపాధి కల్పించవచ్చు. కాబట్టి 2 కోట్ల రూపాయలు జీతం వదులుకొని వచ్చిన సతీష్ గారికి హ్యాండ్సప్. మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఇలాంటి స్టోరీలు ఇంకా వస్తాయి. ఇంకా యూత్ అనేవాళ్ళు చాలామంది ఇలాంటి వాటికి వెళ్తారు. మిమ్మల్ని ఆదర్శం తీసుకొని ఇంకా కొన్ని కొత్త బిజినెస్లు వస్తాయి. దాంతో ఇప్పుడు ఊర్లో ఉన్న యువత మొత్తం పట్టణాల వైపు బయలుదేరుతున్నారు. కానీ అతి త్వరలో పట్టణం నుంచి ఊర్లకు విలేజ్లకు వెళ్ళే కాలం అతి దగ్గరలో ఉందని నేను నమ్ముతున్నాను. సో మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇంకా ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టాలి. న్యాచురల్గా మన దేశంలో ఉపాధి, సొంత బిజినెస్ చేసుకోవడానికి ఎటువంటి కాలుష్యం లేకుండా, ఎటువంటి నది జలాలు కాలుష్యం కాకుండా, గాలి కాలుష్యం కాకుండా అనేక ఉపాధి అంటే బిజినెస్ చేసే ఉంది మన భారతదేశంలో, మన రాష్ట్రాల్లో, మన ఊర్లలో. మనము వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి? ఒక స్వచ్ఛమైన ఫుడ్డు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు కావాలి. అది జరగాలంటే కేవలం ఈ వ్యవసాయం ద్వారానే జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి స్టోరీతో మీ ముందు ఉంటాను. నమస్తే, థ్యాంక్ యూ.